డిఎస్సి ఎగ్జామ్‌కి ఎక్కువ సమయం అయితే లేదు కదా! మరి ఇప్పటికి ప్రభుత్వం స్పందించట్లేదు. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని చూసి మేము చాలా దిగ్భ్రాంతికి లోనైనాం. ఎందుకంటే గత 20 నుంచి 25 రోజుల నుండి డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేయాలని చెప్పి నిరుద్యోగులుగా విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విరోచిత పోరాటం చేసుకుంటా ప్రభుత్వ దృష్టికి మేము మా డిమాండ్ తీసుకెళ్ళడం జరిగింది. మా ఏకైక డిమాండ్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ను పోస్ట్‌పోన్ చేయాలి. దాన్ని ఒక సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో, ఆగస్టు లాస్ట్ వీక్లో ఎగ్జామ్ పెడితే ఈలోపు మేము చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి గత 25 రోజుల నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది ఎస్జిడి సిలబస్ అనేది చాలా అవాస్ట్ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చాలా అవాస్ట్ సిలబస్. అంతకన్నా ముందేందంటే మేము గ్రూప్ 1 ఎగ్జామ్ కావచ్చు, హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ కావచ్చు, డిఏఓ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ ఎగ్జామ్స్ 3-4 ఎగ్జామ్స్లు వరుసగా రాసుకుంటూ వస్తూ ఉన్నాం. వరుసగా రాసుకుంటే వచ్చే క్రమంలో మాకు డిఎస్సి ఎగ్జామ్ చదువుతందుకు మాకు సమయం లేదు, వ్యవధి లేదు. కాబట్టి మేము చాలా ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, అన్నలు కావచ్చు, చాలామంది ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ కావాలి, అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పి చాలా నిరసన తెలుపుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం అనేది 2% ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం గద్దెనెక్కింది. ఆ నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి అండగా ఉండేపటికనే ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఈ నిరుద్యోగులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక 3 నెలలు 2 నెలలు ఆ డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంది? మీరు ఎందుకు పంతాలకు పోతా ఉన్నారు? ఈరోజు ప్రతిపక్షం టీఆర్ఎస్ బూచి చూపించి, అది వేరే నాయకులను బూచి చూపించి మీరు ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా అవివేకమైన చర్య సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఈరోజు ఎందుకంటే ఒక రెఫరెండం పెట్టండి, డిఎస్సి ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి, అదేవిధంగా మేధావులతో చర్చించండి, ఒక సబ్ కమిటీ వేసి చర్చించండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇలా వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పి ఈరోజు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఆల్ టికెట్లు 2 లక్షల మంది డౌన్లోడ్ 1 లక్ష మంది డౌన్లోడ్ చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు డౌన్లోడ్ చేసుకున్నారని చాలా రెఫరెండం పెట్టండి. ఎంతమంది ఎగ్జామ్స్ మిల్లింగ్లో ఉన్నారు, మీరు డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నాం, ఎంతమందికి రాస్తూ ఉన్నారు, పెట్టడం కరెక్ట్ అని చెప్పి మీకు పబ్లిక్ రెఫరెండం పెట్టండి. చాలామంది డిఎస్సి ఎగ్జామ్ పెట్టొద్దని చెప్పి చాలామంది అపోజ్ చేస్తూ ఉన్నారు. మీరు వాస్తవాల దృష్టి ఆలోచన చేయండి, నిరుద్యోగుల దృష్టి ఆలోచన చేయండి. కానీ ఇట్లా అవివేకంగా మీకు ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వం రాగానే వరుస ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, సంతోషం. డిఎస్సి పోస్టులు పెంచారు, సంతోషం. కానీ మేము ఏకైక డిమాండ్ ఏంటంటే మేము వ్యవధి కోరుకుంటా ఉన్నాము, ఒక 2 నెలలు టైం అని చెప్తా ఉన్నాము. మీకు వచ్చే నష్టమేముంది? ఇది ఈరోజు రాష్ట్రంలో చాలా పనులు జరుగుతలేవా, చాలా పోస్ట్‌పోన్ అవుతలేవా? ఈరోజు నిరుద్యోగులు ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు వస్తావా రావా అని భ్రమలో ఉన్నారు. ఇలా నిరుద్యోగులకు మీరు భరోసా కల్పించాలి. మీకు వచ్చే నష్టమే ఉంది? ఈరోజు మీరు చాలామంది ఎమ్మెల్యేలను మీరు చేర్చుకుంటా ఉన్నారు, అది మీ ప్రభుత్వం ఇష్టం. ఇక నిరుద్యోగులకు ప్రతిపక్షాలకు మీరు లింక్ పెట్టకండి, నిరుద్యోగ దృష్టిగా ఆలోచన చేయండి. దయచేసి నిరుద్యోగ విద్యార్థులకు డిఎస్సి ఎగ్జామ్ రాసేందుకు 2 నెలల సమయం ఇవ్వండి, సిలబస్ ప్రిపేర్ అవుతందుకు. కానీ మీరు పంతాలకు పోకండి, పంతాలకు పోతే నష్టపోయేది నిరుద్యోగులే. కాబట్టి సమస్య చాలా తీవ్రంగా ఉంది. నిరుద్యోగులు ఇక్కడ విద్యార్థులు వేరే చర్యలకు పాల్పడక ముందే మీరు నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా మన డిఎస్సిని పోస్ట్‌పోన్ చేయాలని చెప్పి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరపున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం.